డే 17 డీప్ బ్రీతింగ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే అలా కొంతసేపు వాకింగ్ చేసి ప్రశాంతంగా కూర్చుని నా బ్యాక్గ్రౌండ్ అంతా మెస్సీగా ఉంది. డోంట్ మైండ్ దట్ బికాజ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి లేవగానే ఊడుస్తా, కానీ ఊడకుండా మీకోసం అలా ప్రశాంతంగా కూర్చొని వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను అనమాట. సో అలా లేచి ఫేస్ వాష్ చేసుకొని కొంతసేపు వాకింగ్ చేసి కూర్చున్నా. సో నిద్ర అయితే బీభత్సంగా వస్తుంది. సమ్మర్ కాబట్టి నిద్ర అస్సలు సరిపోవట్లా. బట్ ఏం చేస్తాం, వీడియోస్ కోసం లేవాలి. మనం కన్సిస్టెన్సీగా ఉండాలని డిసైడ్ అయ్యాం కాబట్టి కొన్ని సాక్రిఫైస్ చేస్తేనే మన లైఫ్లో ముందుకెళ్ళగలం అనమాట. దీని మీద మీరు ఏమంటారు? వాట్ యూ థింక్? లెట్ మీ కమెంట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డే 17 డీప్ బ్రీత్ ఛాలెంజ్ అనమాట. సో ఇది వినడానికి కొంచెం కొత్త పదంలో ఉండొచ్చు. మేబీ నాకు కూడా కొత్త పదమే. యోగా చేసే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది డీప్ బ్రీతింగ్ అంటే యోగాలో పార్ట్ అనమాట. ఇది మనం డే 17లో కూడా అడుగుపెట్టేసాం కాబట్టి, సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క హ్యాబిట్ మనం చేస్తూ వస్తున్నాం కాబట్టి డే 17 డీప్ బ్రీత్. ఏం లేదు, యోగా చేస్తూ ఉంటే యోగాలో కూడా రోజు ఒక చిన్న అలవాటు, ఒకరోజు డీప్ బ్రీతింగ్, ఒకరోజు మెడిటేషన్, ఒకరోజు ఆసనాలు ఇలాగా చేయొచ్చు అనమాట. నాకు వాటన్నిటి మీద ఐడియా లేదు, కానీ కొన్ని చేస్తూ ఉంటాను అనమాట. సో దానివల్ల నేను డీప్ బ్రీతింగ్ చేస్తున్నా. అసలు ఈ డీప్ బ్రీతింగ్ వల్ల యూజెస్ ఏంటి అంటే, రెడ్యూజెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ఇంప్రూవ్స్ ఆక్సిజన్ సప్లై, ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్, కంట్రోల్స్ హార్ట్ రేట్, హెల్ప్స్ ఇన్ ఎమోషనల్ కంట్రోల్, స్ట్రెంథనింగ్ లంగ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మన లంగ్స్ హెల్తీగా ఉన్నాయా లేదా అనేది మనం డీప్ బ్రీత్ ఎక్సర్సైజ్ చేస్తే మనకు బాగా అర్థమవుతుంది అనమాట. సో నాకు అంత ఐడియా లేదు, బట్ నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట. బట్ ఈ మధ్య ఇన్స్టాలో కూడా వైరల్ అయిందనమాట. ఒక 1 minute అలా మనం బ్రీత్ చేసి దాన్ని స్టాప్ చేసి ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు మన లంగ్స్ హెల్తీగా ఉన్నాయని నేను అదైతే చూశానన్నమాట. సో అలాగా మనం ఇలా రోజు చేయలేకపోయినా కానీ అలా చేసినా కానీ ఓకే, మన లంగ్స్ కెపాసిటీ ఎంత ఉన్నది ఏంటనేది తెలుస్తూ ఉంటుంది. సో మెడిటేషన్ వల్ల, యోగా వల్ల చాలా యూజెస్ ఎలాగో ఈ డీప్ బ్రీత్ వల్ల కూడా యూజెస్ అలాగే. మన లంగ్స్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎమోషనల్గా కంట్రోల్లో ఉండొచ్చు మనం డెఫినెట్గా. ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. హార్ట్ రేట్ కంట్రోల్లో ఉంటుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాడీకి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. మనం రోజు బ్రీతింగ్ చేయడం మర్చిపోతూ ఉంటాము. అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఒక్కొక్కసారి మన బాడీలో తక్కువ ఉంటాయి అనమాట. అట్లాంటి టైంలో డీప్ బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు రోజుకి ఒకసారి 4 to 5 seconds అలా బ్రీత్ని హోల్డ్ చేసి ఉంచండి. మీకు చాలా యూజెస్ ఉంటాయన్నమాట. స్లోగా మీకు దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే దాని యూజెస్ అనేది తెలుస్తూ ఉంటాయి. సో రోజుకి ఒక 2 to 3 minutes చేస్తూ ఉండండి. మీ లంగ్స్ అనేవి స్ట్రెంగ్తెన్ అవుతాయి. లంగ్స్ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనం మెంటల్గా టెన్షన్స్, భయము, ఒక నెగిటివిటీ, ఒక టైప్ ఆఫ్ ఆలోచన ఉన్నప్పుడు ఈ మెడిటేషన్ చేసినప్పుడు అదంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అదంతా ఏమి ఉండదన్నమాట. మన మైండ్ ఎప్పుడైతే రిఫ్రెష్గా ఉంటుందో సో మన బాడీ కూడా రిఫ్రెష్గా ఉంటుందన్నమాట. బేసిక్గా మన మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది నేను రీసెంట్గా తెలుసుకున్నాను. మన థింకింగ్స్ నెగిటివ్గా ఉన్నప్పుడు కానివ్వండి, ఇలాగా మనం మెడిటేషన్ చేసినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాం, క్లారిటీగా ఉంటాము, ప్రశాంతంగా ఉంటాం, పీస్ఫుల్గా ఉంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్. హ్యాపీగా ఉండడం కాదు, ప్రశాంతంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఎంతమంది అగ్రీ చేస్తారు డెఫినెట్గా చెప్పండి. నేను గంటలు ఏం చేయలేదు, నాకు వచ్చింది, నాకు తెలిసింది, ఒక 5 minutes చేశాను అనమాట. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అలా లేచి వాకింగ్ చేసి ఇలా యోగాలు మెడిటేషన్ చేసినప్పుడు ఆ రోజంతా పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. నేను కొంచెం సేపు వాకింగ్ చేశాను. ఈరోజైతే ఎక్కడికి వెళ్ళలేదు, చాలా లేట్ అయిపోయింది. అంటే అందరూ తిరుగుతూ ఉంటారనమాట. సో దానివల్ల నేను ఇంకా రోడ్ మీదకి వెళ్ళేది, ఇంటి దగ్గరే వాకింగ్ చేశాను కొంచెం సేపు. సో అలాగే డీప్ బ్రీత్ కూడా చేశాను. డీప్ బ్రీత్ వల్ల యూజెస్ చూశారు మీరు. సో దానివల్ల మనకు వచ్చిన యూస్ ఏంటి అనేది. సో నా ఓల్డ్ వీడియోస్ ఈ సిరీస్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ అనమాట. సో మీరు ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తారు అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్ చెప్పండి. ఈ మధ్య ఫిజికల్ అవేర్నెస్ అనేది చాలామందికి వచ్చింది. సో వెరీ హ్యాపీ అబౌట్ దట్. బట్ మనం కూడా అవేర్నెస్గా ఉండాలి.
మన హెల్త్ కోసం మనం అవేర్నెస్తో ఉండి ఇలా ఎక్సర్సైజెస్ అవి చేయాలన్నమాట. గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు. 5 to 10 మినిట్స్ చేసినా చాలు. అదే రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. సో మన డే 17 కూడా కంప్లీట్ అయిపోయింది. వెయిట్ ఫర్ డే 18. సో నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ సిరీస్ ఎలా అనిపించింది, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, లెట్ మీ కమెంట్ ఆన్ కమెంట్ బాక్స్. సో వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేసేయండి. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.